స్టార్ట్ అయ్యి చివరిగా పార్లమెంటు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యూన్సీ లోపల ముఖ్య కార్యకర్తల మీటింగ్. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు కేటీఆర్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పూజ్యులు సత్యనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు నమస్కారం. కిందన్నటువంటి సోదర సోదరులకు అందరూ కూడా, అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా నమస్కారం. మిత్రులారా, ఎలక్షన్స్ పర్వం స్టార్ట్ అయింది. అర్థం కానప్పుడు కన్ఫ్యూజ్ చేస్తుంటారు. మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర శక్తి కానీ యుక్తి కానీ లేనప్పుడు మన వాళ్ళను అందులోకి వస్తున్నారు, ఇందులోకి పోతున్నారు అని చెప్పే ఊత పదాలు ఉంటాయి. వాటిని మాత్రం మీరు దయచేసి నమ్మవద్దు. మిత్రులారా, ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు మన బీఆర్ఎస్కు, అదేవిధంగా గౌరవ కేసీఆర్ గారి యొక్క ఆదేశానుసారం నాకు పార్లమెంట్ టికెట్ ఇవ్వడం జరిగింది. మీరు బాగా గమనించాలి, మంచి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం, చెడుడేయడానికి కాదు. ఇక్కడ 3 ముత్యాలు వెలుగులు ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, రంజిత్ రెడ్డి గారు కానీ, కాసాని జ్ఞానేశ్వర్ కానీ, ముగ్గురం కూడా మేము వాళ్ళు ఎంపీగా చేసేది. నేను మాత్రం ఉమ్మడి జిల్లా లోపల జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినాం. వాళ్ళు చేసినటువంటి పనుల లోపల బేరీ చేసుకోవాలి. నేను కూడా 5 సంవత్సరాలు చేసినటువంటి పనుల మీద లోకల్ ఉన్న మీ అందరూ కూడా తెలుసు. నా మాట ఏంటంటే, మనం మాట్లాడు కంటే పని ఎక్కువ చేస్తామనేది మీ అందరూ చెప్పడం జరుగుతుంది. కాన్స్టిట్యూన్సీ కమిటీలతో పాటు మండల కమిటీలు, మున్సిపల్ కమిటీలు, బూత్ కమిటీలు మనం ఇక్కడ లేవని అంటలేం. మళ్ళొక్కసారి ఆ కన్ఫ్యూజ్ చేసేందుకు మనం కన్ఫ్యూజ్ చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలనేది మీకు చెప్పడం. ఓటింగ్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు బాగా గమనించాలి. పెద్దలు మాజీ మంత్రి గారు సబితమ్మ గారు ఒకసారి పట్టినాక ఆ ప్రాంతం గెలవకుంటుందని పదే మాకు కూడా ధైర్యం చెప్తూ తప్పకుండా నువ్వు గెలుస్తున్నాం, నేను 100% మనం గెలుస్తున్నామని చెప్తున్నాం. తప్పకుండా 17 సీట్లలో ఫస్ట్ సీట్ చేవల పార్లమెంట్ ఉంటుందని అనుకుంటున్నాను. అదేవిధంగా సంపన్న వర్గాలు, అన్ని జాతుల వారు అందరూ కూడా కలిసికట్టుగా మీరు బాగా గమనించాలి. గతంలో చేసినటువంటి పనులు నా సమయం లోపల ఉపాధ్యాయ వర్గం పెద్ద ఎత్తున కేసీఆర్ గారు నాకు టికెట్ డిక్లేర్ చేసిన నుండి కొన్ని 100 టెలిఫోన్లు టీచర్లే వస్తున్నాయి నాకు. వాళ్ళందరూ కూడా జ్ఞానేశ్వర్ నువ్వు ఎక్కడున్నా సరే తప్పకుండా ఈసారి నిన్ను గెలిపించి తీర్థం అని వాళ్ళు శబ్దం చేశారు. ఉపాధ్యాయ వర్గం గురువులు ఆశీర్వదించారంటే తప్పకుండా తథ్యం అనేది మాట నేను చెప్పడం జరుగుతుంది. కనుక ఇంతకుముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా మీకు క్లియర్గా వివరించడం జరిగింది. వాళ్ళతో నేను ఏకీభవిస్తూ మరొకసారి 13 తారీఖున మేలో మళ్ళీ ఈ ఓటింగ్ పర్సంటేజ్ అనేది తప్పకుండా ప్రతి వ్యక్తి నా బాధ్యత కానీ ఓటింగ్ జరిపించుకునే బాధ్యత మన మీద ఉంటుంది. కనుక మంచి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మాత్రమే దయచేసి మీరు నాకు ఆశీర్వదించండి. మీ సేవ చేసుకునే భాగ్యం నాకు కలుగుతుందని మనం చేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరూ కూడా పేరున నమస్కారం పెడుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.